ఇక మూడవ ఆసనం, పాదాలని పక్కలకు వాల్చి చేతుల మీద ఫోర్ హెడ్ తీసుకొని శ్వాసని సాధారణ స్థితిలోకి తెచ్చుకోవటం. శలభాసనం కోసం గడ్డాన్ని నేలకించడం, చేతులు రెండింటిని పిడికిలు బిగించి మీ థైస్ దగ్గరికి తీసుకెళ్ళటం. ఇప్పుడు కుడి కాలుని బాగా పైకి స్ట్రెచ్ చేయటం, పాదాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉంచడం. కొద్ది క్షణాలు అయిన తర్వాత మామూలు స్థితి తీసుకొచ్చి చేతుల్ని అదేవిధంగా ఉంచి తలని మాత్రం ఎడమ వైపు తిప్పుతూ, అంటే కుడి చెవి నేల మీద ఉండే విధంగా తీసుకొస్తూ కొద్ది నిమిషాల విశ్రాంతి తర్వాత ఈసారి ఎడమ కాలుని బాగా పైకి తీసుకురావటం, మెల్లగా మామూలు స్థితికి ఎడమ చెవి నేల మీద ఉండడం. కొద్ది క్షణాలు అయిన తర్వాత మీ యొక్క మోచేతుల్ని కూడా పొట్ట కిందకి తీసుకోవటం, రెండు కాళ్ళని థైస్ని పైకి లేపటం, ఇంకా వీలైతే పొట్ట భాగాన్ని కూడా పైకి లేపే విధంగా ప్రయత్నం చేయటం. మెల్లగా మామూలు స్థితికి వచ్చాక కుడివైపు శిథిలాసన. ఈ ఆసనం తర్వాత కూడా వీపు మీదకి వచ్చి సేతుబంధాసనాన్ని చేయటం. వీపు మీదకి రొటేట్ అవ్వటం, కాళ్ళు రెండింటిని దగ్గరగా ఫోల్డ్ చేయటం, చేతులు రెండింటిని హిప్స్కి ఇరువైపులా ఉంచటం, మెల్లిగా పైకి లేపుతూ చేతులను కూడా హిప్స్ కింద పెడుతూ పూర్తి బరువుని షోల్డర్స్ మీద మాత్రమే ఉంచాలి. తల మీద ఏ విధమైన బరువు వేయకూడదు. 10 లేక 20 దీర్ఘమైన శ్వాసలు తీసుకోవటం. మెల్లగా మామూలు స్థితికి రావటం. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.